మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 131వ వీడియో. చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈ వీడియోలో. మీకు ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత వరుసగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. డిఎస్సి కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గ్రూప్స్ నోటిఫికేషన్లకు కూడా మరి షెడ్యూల్ ప్రకటించినది గవర్నమెంట్. ఆ నోటిఫికేషన్ అన్నిటి కూడా ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ 131వ వీడియో వరుసగా చూడండి. అన్ని కూడా ప్లేలిస్ట్ యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మరి ఇవాళ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, తేదీ 5/2/2025 వెరీ రీసెంట్ లిస్బన్లో కన్నుమూసిన ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ న్యూస్. అన్ని మెయిన్ పేపర్స్లో మీకు కవర్ అయింది. లిస్బన్ అంటే ఇది పోర్చుగల్ యొక్క రాజధాని అండి, గుర్తుంచుకోండి. అక్కడ మనకి ఇస్మాయిలీ ముస్లింల యొక్క ఆధ్యాత్మిక గురువు ప్రిన్స్ కరీం అల్ హుస్సేని అగాఖాన్ పోర్ అని కూడా పిలుస్తాము. మరి కన్నుమూయడం జరిగింది. అగాఖాన్ యొక్క కృషి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చాలా డొనేషన్స్ కావచ్చు, వాలంటరీ కార్యక్రమాలు చాలా తీసుకున్నారు. సేవా సంస్థ అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ పేరిట మరి ఎంతోమందికి దాతృత్వం ముఖ్యంగా చాలా హెల్ప్ అయితే చేయడం జరిగింది. అందుకే మనకు ప్రధానంగా వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇది. 2015లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డేట్ కూడా ఇంపార్టెంట్, ప్లేస్ ఇంపార్టెంట్, పర్సన్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? నేరెళ్ళ శారద అండి. ఇలాంటి ప్రశ్నలు ఒక్కొక్కసారి మనము అంటే ఆన్సర్ చేయలేకుండా ఉండే పరిస్థితి, ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయరు, గుర్తుంచుకోండి. కానీ రీజనల్ ఇష్యూస్లో చదవాలి మీరు. క్వశ్చన్ నెంబర్ 3, ఫిబ్రవరి 2025లో జరిగిన ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో రెపో రేట్ను ఎంత తగ్గించారు? రెపో రేట్ను రీసెంట్గా ఆర్బీఐ తగ్గించిందండి, చాలా రోజుల తర్వాత తగ్గించింది. అందుకే మీకు పేపర్స్లో ఇది మేజర్ న్యూస్గా ఉంది. ఎకానమీ పార్ట్లో కంపల్సరీ చదువుకోవాలి. రెపో రేట్ అంటే మన వాణిజ్య బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆర్బీఐ దగ్గర నుంచి స్వల్పకాలిక కాలానికి కొంత డబ్బు అప్పు తీసుకుంటాయి. దాని మీద ఈ బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ రేటును మనం సాధారణంగా రెపో రేట్ అని పేర్కొంటాము. దాన్ని అయితే రిజర్వ్ బ్యాంకు రీసెంట్గా మనకి 0.25% తగ్గించింది. అంటే ప్రస్తుతానికైతే అది 6.50 ఉన్నదాన్ని 6.25కి తీసుకొచ్చారు, మీరు గమనించండి. సో దీనివల్ల ఏమవుద్దంటే మనకి బ్యాంకులో రుణాలు అనేవి తక్కువ వడ్డీకి వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ తక్కువ వడ్డీకి రుణాలు వస్తాయి కాబట్టి ఆర్బీఐ దగ్గర నుంచి మనకి తక్కువ వడ్డీకి వస్తాయి. అలాగే ఇదివరకే లోన్స్ తీసుకున్న వాళ్ళకు కూడా వడ్డీ రేటు భారం అనేది తగ్గుతుంది. అందుకే రెపో రేట్ తగ్గించినప్పుడు లాభపడేది ఎవరు అంటే రుణగ్రహీతలు లాభపడతారు, ఎందుకంటే వారి యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిస్తాయి బ్యాంకులు. క్వశ్చన్ నెంబర్ 4, 2025-26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, జీడిపి ఎంత శాతంగా ఉండవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. రీసెంట్గా రిపోర్ట్ వచ్చిందని 6.7% ఉంటుందని మనకు ఈ సమీక్షలోనే ఆర్బీఐ పేర్కొనడం అనేది జరిగింది. జీడిపి వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది 4.2% ఉంటుందని కూడా ఆర్బీఐ అంచనా వేసింది. ఈ స్టాటిస్టికల్ డేటా మీద క్వశ్చన్స్ ఉంటాయండి, గుర్తుంచుకోండి. ఇలాంటి చాలాసార్లు అడుగుతున్నారు ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. క్వశ్చన్ నెంబర్ 5, ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు ఎవరు? నీతి ఆయోగ్ అనేది మనకు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్గా ప్రధానమంత్రి ఉంటారు. ప్రస్తుతానికి వైస్ చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే సుమన్ బేరీ అండి, గుర్తుంచుకోండి. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సిఇఓ గుర్తుంచుకోండి, బివిఆర్ సుబ్రహ్మణ్యం. వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 6, నీతి ఆయోగ్ రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిక 2025 రిపోర్టు రీసెంట్గా రిలీజ్ చేసిందండి. అంటే ఏ స్టేట్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, ఆర్థికంగా ఆ రాష్ట్రాలు ఎంతవరకు హెల్దీగా ఉన్నాయి అనే రిపోర్ట్ అన్నట్టు. ఇందులో తొలి 2 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు కనుక మనం గమనిస్తే ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి, మీరు గమనించండి. ఇక చివరి 2 స్థానాలు ఆంధ్రప్రదేశ్, పంజాబ్ చివరి 2 స్థానాలలో ఉన్నాయి, గమనించండి. తెలంగాణ వచ్చేసి దీంట్లో 8వ స్థానంలో ఉంది, మధ్యస్థంగా ఉందండి. తెలంగాణ ఆర్థిక ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది అనేది మీరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 ప్రకారం అత్యధిక శక్తి ఎనర్జీ వినియోగం గల దేశాలు ఏవి? రైట్, వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2024 ప్రకారం అత్యధిక శక్తి వినియోగం గల దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ భారత్ 3వ స్థానంలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ రిపోర్టే.
క్వశ్చన్ నెంబర్ 8. అత్యధిక సమయం అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామిగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? భారత సంతతి మహిళ సునీత విలియమ్స్ 62 గంటల 6 నిమిషాలు మొత్తం స్పేస్ వాక్ అయితే జరిగింది. అంటే ఆమె ఎన్నిసార్లు అయితే వెళ్ళిందో ఆ మొత్తం టైం కలుపుకుంటే ఇది రికార్డ్ అండి. ఇంతకు ముందు అయితే ఈ రికార్డు మనకు 60 గంటల 21 నిమిషాలు ఉంది. పెగ్గి విట్సన్ పేరిట ఉన్న రికార్డు అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఇక అత్యధిక సమయం అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించిన మహిళా వ్యోమగామి గుర్తుంచుకోండి, సునీత విలియమ్స్. క్వశ్చన్ నెంబర్ 9. 2025 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించింది? రీసెంట్గా మనకు ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఢిల్లీలో మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి బీజేపీ పవర్లోకి రావడం జరిగింది. ఢిల్లీలో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు మనకు 70 అండి, టోటల్ అసెంబ్లీ స్థానాలు. దాంట్లో బీజేపీ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు వచ్చేసి మనకు 48 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ వచ్చేసి మనకు 22 స్థానాలు అయితే గెలుచుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గమనించవచ్చు. మొత్తానికి బీజేపీ అయితే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మరి పూర్తి మెజారిటీ తోటి పవర్లోకి రాబోతుంది. క్వశ్చన్ నెంబర్ 10. భారత సైన్యంలోకి ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన రోబో దళం పేరేమిటి? మ్యూల్స్ అనే రోబో దళాన్ని మనం ఇండియన్ ఆర్మీలోకి రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినామండి. దీని ఫుల్ ఫామ్ చూడండి మీరు, మల్టీ యూటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అండి. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో పనిచేస్తాయి. మనకు రీసెంట్గా పుణేలో 77వ ఆర్మీ పరేడ్లో భారత సైన్యం ఈ రోబో దళంతో ప్రత్యేక కవాతు కూడా చేయించింది. అంటే ఎత్తైన కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, మంచు ప్రాంతాలలో ఈ రోబో సైనిక దళాన్ని అయితే మనం యుద్ధాలలో ఉపయోగించుకోబోతున్నాం. ఫస్ట్ ట్రయల్ అయితే మనం సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మ్యూల్ అనే రోబో దళాన్ని మనం భారత సైన్యంలోకి ప్రవేశపెడుతున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఇవి ఈరోజు టాప్ 10 క్వశ్చన్స్ అండి. మరి మిగతా క్వశ్చన్స్ రేపు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.